ఒకప్పుడు టెట్ పాస్ అయ్యి టీచర్ ఉద్యోగం సంపాదించడం పెద్ద సవాల్. బట్ ఇప్పుడు ఉద్యోగంలో ఉన్న టీచర్లకే టెట్ పెద్ద పరీక్షగా మారింది. వేలాది మంది విద్యార్థులకు పాఠాలు చెప్పే ప్రభుత్వ ఉపాధ్యాయులే టెట్లో ఫెయిల్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో విడుదలైన తాజా టెట్ ఫలితాలు రాష్ట్ర విద్యాశాఖలోనే కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుల్లోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. గత నెల నిర్వహించిన టెట్ పరీక్షలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన మొత్తం 23,623 మంది ఉపాధ్యాయులు పరీక్షకు హాజరయ్యారు. అయితే అందులో 8,809 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అంటే కేవలం 37.29% మంది మాత్రమే టెట్ పాస్ అయ్యారు. మిగిలిన 14,814 మంది ఉపాధ్యాయులు పరీక్షలో విఫలమయ్యారు. ఈ ఫలితాలు గత ఏడాదితో పోలిస్తే మరింత ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. గత టెట్లో ప్రభుత్వ టీచర్ల ఉత్తీర్ణత దాదాపుగా 50% ఉండగా ఈసారి అది 37.29%కి పడిపోయింది. అంటే పాస్ శాతం గణనీయంగా తగ్గింది. సాధారణంగా టెట్ పరీక్ష అనేది ఉపాధ్యాయుల బోధన అర్హత నిర్ధారించే పరీక్ష. కొత్తగా టీచర్ ఉద్యోగాల్లో చేరాలంటే టెట్ తప్పనిసరి. అయితే ఇప్పుడు ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా టెట్ అర్హత సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అంటే ఎన్సిటిఈ నిబంధనలు. 2010 తర్వాత అమల్లోకి వచ్చిన ఈ మార్గదర్శకాల ప్రకారం నిర్దిష్ట అర్హతలు లేని ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్లో ఉత్తీర్ణులు కావాలి. ఈ అంశంపై గతంలో అనేక కేసులు కోర్టులకు వెళ్లాయి. చివరకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 2028 ఆగస్టు 31 లోపు సంబంధిత ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలని తెలిపింది. ఆ గడువులోగా టెట్ పాస్ కాకపోతే ఉద్యోగంపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని చెప్తోంది. దీంతో ప్రస్తుతం టెట్లో ఫెయిల్ అయిన ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఇప్పుడే ఉద్యోగాలు పోతున్నాయనే పరిస్థితి మాత్రం లేదు. ఇంకా వారికి సమయం ఉంది. 2028 ఆగస్టు వరకు నిర్వహించే టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి పరీక్షా ప్రశ్నాపత్రం గతంతో పోలిస్తే కొంత కఠినంగా ఉండటం కూడా పాస్ శాతం తగ్గడానికి ఒక కారణంగా చెప్తూ ఉన్నారు. మరికొందరు ఉపాధ్యాయులు చాలా ఏళ్ల తర్వాత టెట్ రాయటం, కొత్త సిలబస్ కు పూర్తిగా సిద్ధం కాకపోవడం కూడా ప్రభావం చూపిందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అటు మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఈ ఫలితాలపై భిన్నంగా స్పందిస్తూ ఉన్నాయి. ఒక పరీక్ష ఆధారంగా మాత్రమే ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని అంచనా వేయడం సరికాదని, తరగతి గదిలో వారి బోధనా నైపుణ్యాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవాలని కోరుతున్నాయి. అలాగే ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ఉపాధ్యాయులు కూడా ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిందేనని విద్యా నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అదే సమయంలో పరీక్షా విధానాన్ని కూడా మరింత ఆచరణాత్మకంగా రూపొందించాలని అభిప్రాయపడుతూ ఉన్నారు. మొత్తానికి తెలంగాణ టెట్ ఫలితాలు ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులకే కాదు, విద్యాశాఖకు ఒక పెద్ద సవాల్గా మారాయి. 23,000 మందిలో కేవలం 8,000 మంది మాత్రమే పాస్ కావడం, 14,000 మందికి పైగా ఫెయిల్ కావడం, 2028 డెడ్ లైన్ దగ్గర పడుతూ ఉండటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ముందు జరిగే టెట్ పరీక్షల్లో ఎంతమంది అర్హత సాధిస్తారు, ప్రభుత్వం వారికి ఎలాంటి సహాయం అందిస్తుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.